సుమారుగా 1684 మంది ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉపాధ్యాయులుగా ఉన్నారు. వీరిలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్య ఒక ఎత్తైతే ఇప్పుడు ఇంకా రెండో సమస్య వచ్చింది. గత ప్రభుత్వంలో 500 పోస్టు పైన డిఎస్సిలో కలిపితే దాన్ని న్యాయపరమైనటువంటి చట్టాలతో మనము గెలిచాం. మరి ఇప్పుడు కూడా 1134 సుమారుగా పోస్టులు బిఎస్సీలు కలుపుతామనేసి అంటే అది కూడా మనము కోర్టు పరంగా ఆపుకోవచ్చు. కానీ అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే అవుట్ సోర్సింగ్ నుంచి సిఆర్టీ కన్వర్టింగ్ చేయాలనేసి, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాలనేసి, అదేవిధంగా 2024 డిఎస్సిలో ఏమైనా మన పోస్టుని కలిపితే దాన్ని మినహాయించాలనేసి ఈ సందర్భంగా మనం కూర్చున్నాం. కావున ఇదివరకు ఇలాంటి విషయాలు స్టేట్ వైడ్గా సమ్మె నోటీస్ ముందు గురుకులంలో ఇవ్వడం జరిగింది. తర్వాత జిల్లాల వారీగా ఆ ప్రాంతాలు 7 ఐటీడీల్లో కలిపి 7 ప్రాంతాల్లో టీచర్లు అందరూ కూడా ఐటీడీఏలో పరిధిలో ఉన్నటువంటి పిఓ గారికి, స్థానిక ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి, రకరకాల అధికారులు అందరి దగ్గర వెళ్ళి మన సమ్మె గురించి, వీక్స్ గురించి ఇవ్వడం జరిగింది. మరి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినప్పటికీ మన ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉన్నటువంటి హక్కుల్లో భాగంగా మనం వాక్ స్వతంత్రం హక్కు ఉంది. ఈ సందర్భంగా